ఇప్పుడు వరంగల్లో గోవిందరాజ స్వామి గుట్ట రాత్రి 10 అయిపోతుంది. స్వామివారి రథోత్సవం గిరిప్రదక్షిణ చేసి కొండెక్కుతున్నాం. పగలైతే బాగుండు, కానీ మళ్ళీ రేపు దాకా మనం ఉంటామని గ్యారంటీ ఏం లేదు కదా. అందుకని ఎక్కేస్తే సరిపోతుంది. గోవిందా గోవిందా. రెడ్డి ఎక్కడి నుంచి తీ మెట్లు, ఎక్కడి నుంచి తీ. ఇక్కడ నుంచో ఇక్కడ నుంచుని ఇలా మెట్లు తీ, కిందకి వంచి ఇలా వంచి మెట్లు తీ. మెట్లు మొత్తం కనబడాలి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచుని మెట్లు మొత్తం కనబడాలి. దాన్ని తీయడం అంటారు. 2 మెట్లు కాదు కనపడ్డం, మొత్తం మెట్లన్నీ కనబడాలి. ఎక్కడి నుంచి తీస్తావో తీ, మెట్లన్నీ కనబడాలి. నాకు కనబడుతున్నాయి కదా, నాకు కనబడుతున్నాయి. ఇన్ని మెట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? దా చెడు పైకి పో. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే. పాడు పురుషోత్తమాయని కొనియాడరే. స్వామి ఈయన మా సేవాదళ క్రియాశీలక సభ్యులు. రెడ్డి కొండ గోవిందుని కొండ, గోవిందుడే మనకు అండదండ. గోవిందునికై మనసు పరుగులిడవలెను ఆగకుండా. సువిశాలమౌ ఈ జగతి లోపల ఒక్కరాయి ఓరుగల్లు, ఈ మెట్లు చూడ గల్లు గల్లు. గోదావరి తీరమున శ్రీరామమను పాలకొల్లు. ఏమి చేసినా ఎంత చేసినా ఈశ్వరా నీకే చెల్లు. దా రెడ్డి చంద్రుడు రెడ్డి చంద్రుడు. అయితే మన గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అక్కడ గండదీపం ఇంతసేపు పెద్దగా వెలిగింది. అది ఇప్పుడు స్వామివారి గిరి ప్రదక్షిణ చేసుకున్న వాళ్ళంతా ఆ గండదీపాన్ని నమస్కారం పెట్టుకుంటారు. అంటే స్వామివారు లోపటి నుంచి వచ్చి పైనుంచి దర్శనం ఇచ్చారు, విమాన గోపురం నుంచి దర్శనం ఇచ్చారు. ఓకే వెరీ గుడ్. ఇవి అంతా చేయించాలి ఇంకా. ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి స్వామి కార్యక్రమాలు. ఇది కూడా మొత్తం స్లాబ్ వేయించాలని ప్లాన్ చేసినాము. ఒక ఎండోమెంట్ అనుమతులు కావాలి మనకు. వాళ్ళు చేయించడం మనిషి అనుమతులు మేము కోనేరు దాంట్లో రాళ్ళు తీసినందుకే మమ్మల్ని కేసేసింది. వేసిన ఎదురు ఆడి మీద రాళ్ళు కేసు వేసిన వాడి మీద రాళ్ళు వేయండి. కేసు డైరెక్ట్ ఎండోమెంట్ కమిషనర్ కంప్లైంట్ చేసింది. పప్పు అని మా ప్రెసిడెంట్ మీద, నా మీద, ఒక అర్చకుడి మీద తీసుకుపోయి వీళ్ళు ఇట్లా చేయడానికి మీకేను అనుమతులు ఎవరు ఇచ్చిందని ఆర్టీ వేసేసి కమిషనర్ కంప్లైంట్ చేసింది. అడు దేనికైనా పార్టీ కుక్కనావాడు దీంట్లో అర్చకుడు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ గుత్తాధిపత్యం పోయిందని. అయ్యో మనిషి చందాలు వసూలు చేసుకొచ్చుకొని. కాదు మనిషి జీడిపప్పులా ఉండాలి, లేదా కందిపప్పులా ఉండాలి, కానీ గన్నేరు పప్పులాగా రాహుల్ పప్పులా ఉండకూడదు కదా.
అయితే దీంట్లో ఉండి ఇన్ని రోజులు వాళ్ళ ఆధిపత్యం పోయిందని మా మీద కేసులు వేయడము, అయ్యో వార్తాపత్రికలలో మా మీద దుష్ప్రచారం. అయ్యయ్యో ఇంకా నేనన్నా హైదరాబాద్ లో ఉంటా, మా ప్రెసిడెంట్ మా పద పద. ఉపాధ్యక్షులు వీళ్ళంతా ఇక్కడ లోకల్లో ఉండి కొట్లాడుతారు అందరూ. అయ్యో ఈ రాళ్ళు బయటేస్తే కింద కేసేసింది. హై. ఇవన్నీ తీసేసిన, ఎట్లా తీసేసిన నీకు ఎవడు అనుమతి ఇచ్చింది? శుభ్రం చేయొద్దు. అయ్యో ఎక్కడిది, ఎప్పుడుది, ఏ కాలంది గోవిందరాజా? ఇది ఇంత ఎత్తులో స్వామి మా సాయి సాయి ఒక్కసారి రావాలి, స్వామివారికి గొప్పదనం చెప్పాలి. సాయి మా యొక్క అధ్యక్షులు ఇంత టవర్ ఎక్కి పెట్టిండ్రు స్వామి. ఇది ఇంత పెద్ద వైభవంగా ఊరంతా కనబడేటట్టు ఇంత టవర్ ఎక్కి ప్రాణాలకు తెగించి మా అధ్యక్షులు జాట ప్రతాప్ సాయి, ఈయన కూడా ఎలక్ట్రీషియన్, హిమకిరణ్, తర్వాత హేమంత్ అర్చకుడైనా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దాదాపు ఒక నెల రోజులు కష్టపడి చిన్న పిల్లలు ఈ పిల్లోడితో సహా ఇది చూడు నాన్న ఎంత చెట్టు మొలిచిపోయిందో. పురాతనమైంది కదా ఈ గుడి. మన పెద్దలు ఎంతో కష్టపడి ఎంతో చేశారు, మనం నిలబెట్టుకోలేనటువంటి స్థితికి వచ్చారు. వారి త్యాగం, వారి తపస్సు, వారి కష్టం వృధా అయిపోయింది. ఇలా దేశం అంతా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు, ఎన్నో చోట్ల ఎన్నో మంచి మంచి దేవాలయాలు హిందువులు జ్ఞానహీనులై బుద్ధిహీనులు అవడం వలన వాటిని కోల్పోతున్నాం మనం. ఆ చెట్టు దేవాలయం మొత్తం ధ్వంసం చేయగలిగే కెపాసిటీ కలిగింది. దానికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వండి. దాని వేళ్ళు చాలా లోపల చొచ్చుకుపోతాయి. ఆలోచించండి. ఇది కూడా పురాతనమైంది, 2000 సంవత్సరాల. అబ్బా రెడ్డి 2000 ఎట్లారా రెడ్డి? లైట్ ఉన్నట్టు పర్లే పర్లే. ఎంత పెద్ద ఫేస్ చూడు గణపతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే విఘ్నోపశాంతయే. గజాన పద్మార్కం గజానమనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. బలో గణేష్ మహారాజ్ కి. వరగకుండా చూడండి, వరగద్దు, పడిపోతుంది. స్టేషన్ దగ్గరే ఉందా? ఇది వరంగల్ స్టేషన్. స్టేషన్ లో కనబడుతుంది గరుడ. తెలుసు, మేము ఎప్పుడు అలాగే చూస్తుంటాంగా. నేను ఎన్నో ఏళ్ల నుంచి స్టేషన్ లో దండం పెట్టుకున్నా. మా అదృష్టం. చలో చలో స్వామి, ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, పైకి వెళ్ళి చెప్దాం. ఈ యొక్క కోనేరు ఉంది కదా స్వామి, కోనేరులో వచ్చేసి ఉదయం 3 గంటలకు నడుస్తూ బ్రహ్మముహూర్తంలో దేవతలంతా వచ్చి ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకునేదని మా పూర్వీకులు చెప్పిందండి. అయితే ఇంకొకటి ఏంటంటే స్వామి, కరోనా సమయంలో వరంగల్లో ఇతర ఏరియాలలో చాలా ఇబ్బందులు జరిగినాయి, కానీ మా గిరి ప్రాంతంలో ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదు. అయితే మా పూర్వీకులు చెప్పింది చూసుకోవాలి, పూర్వీకులు చెప్పింది ఏంటంటే, కింద పడకండి. పూర్వీకులు చెప్పింది ఏంటంటే, పూర్వం కలరా వచ్చినప్పుడు ఈ కోనేరులో నీళ్లు తీసుకొని స్వామివారికి అభిషేకం చేసి ఊరంతా చల్లిందట స్వామి. అప్పుడు కలరా వెళ్ళిపోయిందట. మేము మొన్న కోవిడ్ లో ఆ యొక్క సత్యాన్ని మేము చూడగలిగినాం. గిరి ప్రాంతంలో ఒక్క మరణం కూడా జరగలేదు స్వామి కోవిడ్ వల్ల. ఏం పేర్రా? ఏం చదువుతున్నావు? వేదం నేర్చుకుంటున్నాను స్వామి. ఎక్కడ నాన్న? కరీంనగర్. గురుగారి పేరు? విష్ణువర్ధన్. నీ శిఖ చూసి ఆనందపడ్డాను. ఆహా, గోవిందా. సాష్టంగం చేసి వస్తా.
రెడ్డి కొండ చూడు, పగలైతే లుక్ వేరుండేది. చంద్రుడిది చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇందాక ఎలా ఉన్నాడు ఎరా, ఓ 2 hours ముందు దగ్గరగా ఉన్నాడు కదా, చిక్కిపోయాడు చూసారా చంద్రుడు కదా. ఇందాక మంచి కిక్కులో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు కానీ తగ్గాడు, చిక్కిపోయాడు. అలా ఎప్పుడు రైల్వే స్టేషన్ లోంచే చూసేవాడిని, ఇప్పుడే కొండకెక్కాం. స్వామి ఈ యొక్క ధ్వజస్తంభం ఒక సంవత్సరం క్రితం పెట్టబడింది. అయితే ఓన్లీ చేతుల మీద ఒక సగం దూరం వచ్చి ఆగిపోయింది స్వామి. ఎంత మంది కూడా చేసినా కూడా రాలేదు పైకి. అట్లా నువ్వు వెనక్కి పెద్ద మనిషి మళ్ళా కదా అర్చక స్వాములు సంకల్పం చేసి ఓన్లీ చేతుల మీద ఈ యొక్క ధ్వజస్తంభాన్ని పైకి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసిండ్రు. ప్రతిష్టాపన చేసిన 6 నెలల్లోనే ఈ తొడుగు వేయాలనే సంకల్పం జరిగింది. సంకల్పం మేము అనుకున్నామో లేదో ఆ లాయర్ గారు వచ్చేసి ఎవరు రూపాయి నేనే ఇస్తా అని అలాగే ఇంకొక 2 పట్టుకుని ఇదంతా శుభ్రం అయిపోయి చుట్టూ ఫెన్సింగ్, చుట్టూ మంచి గోడ వచ్చేయాలి కాంక్రీట్, అది చూడండి. చుట్టూ జెండాలు రావాలి. మీ సంకల్పం అదైనా గుడి చుట్టూ లోపల వైపు ఈ కిటికీల మీద భాగవతం, భౌతికత, రామాయణ శ్లోకాలు విత్ అర్థాలు రావాలి. అది మర్చిపోకండి, తప్పుకోండి. చూడండి, ఇక్కడ ప్రణామం చేయడానికి లేదు వ్యవస్థ, కాబట్టి ఉండేలా చేయండి. ఇవన్నీ చేయండి. గోవిందా గోవిందా. ఇక్కడే చేస్తాను. నమో బ్రహ్మదేవాయ బ్రాహ్మణగతాయ జగద్గతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవిందా నాన్న రండి. స్వామి గిరి గోవర్ధన పర్వతాలు అక్కడ చివరిలో వెళ్తారని మా ఇద్దరు పూర్వీకులు స్వామి వారు. అయితే ఈ విగ్రహం కూడా కోనేరు లభ్యమైంది అని చెప్పండి. కోనేరు గమనిస్తే ముగ్గురు అమ్మవారు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, అంటే సత్వ రజ తమో గుణాలకు ముగ్గురు అమ్మవారు ప్రతిగా. తర్వాత స్వామి కూడా చతుర్భుజాలను శంఖము, చక్రము, గద అనేటువంటి విశేషమైనటువంటి ఆయుధాలు, పంచాయుధాలను ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ గావిస్తూ ఆదిశేషుడు కూడా పాండుగా మారి స్వామివారికి కలిగాంతం వరకు కూడా భక్తులు తెచ్చేటువంటి ఒక కానుకలను కూడా మీరు అన్నట్టుగా కురుస్తూ అలసిపోయి తాను వరదాల కుంచాన్ని దిండుగా పెట్టుకొని అక్కడ చూడండి. వరాల కుంచం మీరు గమనించినట్లయితే కూడా ఇక్కడ దిండుగా ధరించుకొని స్వామి చేరుతున్నారన్న. యుగనిద్రలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. భక్తులు ఎవరైతే ఆ స్వామి ఆర్తుడు గోవింద అంటారా, నేను వెంటనే స్వామి అలర్ట్ గా ఆ దర్శనం అనుగ్రహిస్తూ రక్షిస్తూ ఉంటారట. అక్కడ పూర్వమాల పక్కన ఉన్నటువంటి వారు నారదములు, ఆయన కూడా నిత్యం కూడా మాల సేవలో నిత్యం కూడా అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ ఓం నారాయణ అని కూడా తుంబుర పట్టుకొని స్వామి నిత్యం కూడా సేవిస్తున్నటువంటి మహా పుణ్యక్షేత్రం. అసలు ఇప్పటి భూలోక వైకుంఠం అని చెప్పాలి మనం ఇక స్వామి వారు అంతే. స్వామి మా పూర్వీకుల నుంచి ఒకటి ఉన్నది, కుడుకలు తింటే కొడుకులు పుడతారు. ఆ కొడుకుల పేరు గోవింద. అయితే ఏం చేసేదంటే ప్రతి పౌర్ణమికి, సంవత్సరంలో ఒక పౌర్ణమికి రథోత్సవం జరుగుతుంది. రథోత్సవం జరిగినప్పుడు ఎడ్ల బండ్ల మీద వెనకట తిరిగి కొడుకులు లేని వాళ్ళు ఏం చేశారంటే గుడి చుట్టూ తిరిగి టెంకాయ సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళకు వితిన్ సంవత్సరంలోనే కొడుకు పుడితే గోవిందరాజులు, ఇప్పుడు గంధే గోవిందరాజులు ఒక అతను ఉన్నాడు, మొన్ననే వచ్చిన 85 ఏళ్ళు ఆయనకు. ఆయన ఏమన్నా అంటే ఆయన రథోత్సవం జరుగుతుంటే వాళ్ళ నాన్ననట మొక్కుకున్నాడట. ఏమని, అయ్యా నెక్స్ట్ వరకు నా కొడుకుకి ఇస్తే, నన్ను కొడుకుని ఇస్తే ఆ కొడుకుకు నీ పేరే పెట్టుకుంటా అని దర్శనం చేసుకున్నాడు. ఆయన మొన్న వచ్చి సాక్ష్యం చెప్పిండు, నేను చేసుకున్నా ఈ రోజు 85 సంవత్సరాలు అయింది, కానీ గోవిందం దయ వల్లనే నేను పుట్టిన, ఈ రోజు నా వంశం అంతా డెవలప్ అయిందంటే స్వామివారి అని ఆయన చెప్పిండు. గోవిందా గోవింద. అందరూ మంత్రం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. గోవిందా. గోవిందా. ఈ నెల అధిక మాసం మనం ఎంత పుణ్యం సంపాదిస్తే అంత
అది మన ఉద్దేశిస్తుంది. చక్కగా ఒక కీర్తన పాడతాను, వినండి. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీ తన్ని పాడుదము. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఈతని. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఈతని. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. చాటెద చాటెద సకల వేదములు పాలించిన హరి పరమమని. చాటెద చాటెద సకల వేదములు పాలించిన హరి పరమమని. కూటస్థుడితడు గోపవధూపతి, కూటస్థుడితడు గోపవధూపతి కోటికీతని శరణనరో జనులు. కూటస్థుడితడు గోపవధూపతి కోటికీతని శరణనరో జనులు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. నిలుచున్నాడిదే, వెనకాల మాట్లాడుకో, బుద్ధి లేదా? నిలుచున్నాడిదే నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు. నిలుచున్నాడిదే నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు. వలసిన వారికి వరదుండీతడు, వలసిన వారికి వరదుండీతడు. కలడు కలడనరో కలిమనరో జనులు. వలసిన వారికి వరదుండీతడు, కలడు కలడనరో కలిమనరో జనులు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. గోవిందా గోవిందరాజ స్వామి భగవాన్ की श्री भूनीला समेत श्री गोविंदराज स्वामी भगवान की देव भूदेव समेत श्री पद्मावती बालाजी भगवान की श्री मदन गोपाल स्वामी भगवान की श्री भक्त रामानुजाचार्य स्वामी की श्री आदि शंकराचार्य स्वामी की श्री मध्वाचार्य स्वामी की श्री भद्रकाली माई की श्री भैरवी माई की काल भैरव स्वामी की गोविंदा ఓ సంఘటన చెప్పి నేను వెళ్తాను, బాగా వినండి. మనకి లోపల ఇంగ్లీష్లో స్టాంచ్ ఫెయిత్ అంటారు, అది ఉండాలి. కట్ చేసి తీయండి.